ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి ఎడ్ల పొల అమావాస్య కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలా. ఆ సందర్భంగా జిల్లాలో మన పునాది అయిన వ్యవసాయానికి రాజులుగా నిలుస్తున్న రైతు సోదరులను సన్మానించాలన్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా 10 మంది పేర్లు ప్రతిపాదనకు వచ్చి వారిని ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కొనసాగించే క్రమంలో మీ అందరికీ మరోసారి ఉత్తమ రైతులు ఎంపికైన సోదరులందరికీ కూడా శుభ సాయంత్రం మరియు నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించాల్సిందిగా మా జిల్లా అధ్యక్షులు తోట రాజశేఖర్ పటేల్ గారిని సాయంగా వేగంగా ఆహ్వానిస్తున్నారు. కొనసాగించాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. శ్రీ మిత్రులు గడువు గంగాధర్ గారు ముఖ్య అతిథిగా వచ్చే వేదికపైకి రావాల్సిందిగా పెద్దలు గౌరవనీయులు మన నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం కోశాధికారి ధర్మపురి సురేందర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా పెద్దలు రిటైర్డ్ ఎంపీడీఓ ఉషా ఆంజనేయులు గారిని వేదికపైకి జూనియర్ ఇంజనీర్ ఆర్ఎండ్బి వారిని వేదికపైకి డాక్టర్ అబ్బపూర్ రవీందర్ గారిని వేదికపైకి జిల్లా కోశాధికారి వారి వేదికపైకి రావాలి. కుర్చీలేదు ఇంకా ఉన్నారు. జిల్లా నిజామాబాద్ జిల్లా రవి బ్యాగ్ తనకు కన్వే మన జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బపూర్ రవీందర్ గారిని గౌరవ అధ్యక్షులు ఉషా ఆంజనేయులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గంగాధర్ గారు, అదేవిధంగా అన్న సురేందర్ గారు, అధ్యక్షుడు కోట రాజశేఖర్ గారు, ప్రసాద్ గారు, నారాయణ రెడ్డి, తర్వాత కమిషనర్ ప్రిన్సిపల్ రిటైర్డ్ అబ్బపూర్ రవి, తర్వాత రాజశేఖర్ గారు, గుజరాత్ గారు, అందరికీ కూడా నమస్కారం. వేదిక ఎదురుగా ఉన్న అందరికీ కూడా నమస్కారం. మనం ఈ పొలాల అమావాస్య కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పేసి మా సంఘం ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోయినసారి మనం చాలా తొందరలో చేస్తే ఒక 5గురు మాత్రమే ముందుకు వచ్చారు. ఇప్పుడు మనకు ఈ సంవత్సరం 10 మందికి మనం సన్మానం చేయబోతున్నాము. ఉత్తమ రైతులు, తర్వాత వాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్స్లో నిష్ణాతులైన వాళ్ళు, కొంత డిఫరెంట్ వ్యవసాయం చేసే వాళ్ళను ఎంపిక చేసుకొని కేవలం మున్నూరు కాపు కులస్తులనే ఎంపిక చేసుకోవడం అనేది జరిగింది. మున్ముందు ఇంకా ఎక్కువ సంఖ్యలో సంఘాలన్నీ కూడా ముందుకు వచ్చి ఇంకా పెద్ద సంఖ్యలో చేద్దామనే ఆలోచనలో ఉన్నది. ఇది కేవలము ఒక ప్రారంభం మాత్రమే. దీనికి అందరూ సహకరించాలని, తర్వాత వ్యవసాయ పద్ధతుల్లో కొత్త పద్ధతులు ఎన్నో వచ్చినాయి, యాంత్రీకరణ వచ్చింది. వీటన్నిటికి కూడా అవగాహన కార్యక్రమాలు కూడా మనం నిర్వహించుకుంటే బాగుంటుంది. వ్యవసాయం ఇంకా పాత పద్ధతిలోనూ చేసి ఆ పెట్టుబడి ఎక్కువైపోయి దిగుబడి తక్కువైపోయే రకాలుగా కాకుండా యాంత్రీకరణతో ఇంకా మంచి పద్ధతిలో చేసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా యువ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ముందుకు రావడం లేదు వ్యవసాయం చేయడానికి. ఎందుకు అంటే కూలీల వ్యవస్థ బాగలేదు, తొక్కుతలేరు అనేది ఉన్నారు. కొంతమంది ఇప్పుడు ఇక్కడ మనకున్నారు, బీహార్ నుంచి ఇక్కడికి టీం తీసుకొచ్చేసి వాళ్లకు మన పద్ధతులు అలవాటు చేసి వాళ్ళ పనులే కాకుండా ఇంకా ఇతరులకు కూడా ఆ టీంని అప్పచెప్పేసి పనులు చేయిస్తున్నారు. దాంతో కూడా మనకు ఇబ్బంది లేకుండా పోతున్నది. ఇవన్నీ ఉంటూ మనకు మన గడువు గంగాధర్ గారు మన జిల్లా వాసి, వ్యవసాయ కమిషన్ సభ్యులు ఉన్నారు కాబట్టి వారి సహాయ సహకారాలు కూడా మన రైతులకు అందాల్సిన అవసరం ఉంది.
ఏ కొరత లేకుండా యాంత్రీకరణలో కానీ ఎరువులలో కానీ మిగతా దాంట్లో అన్నింటిలో కూడా మనకు సహాయ సహకారాలు అందించాలని వారు కోరుతూ ఈ సమావేశానికి ఇచ్చేసిన తర్వాత సన్మాన వ్యక్తులందరూ కూడా మా సంఘం తరఫున కృతజ్ఞతలు. షెట్పల్లి మోర్తాడ్ మండల్ నుంచి ఇచ్చేసినటువంటి యువ రైతు అశోక్, ఇంటి పేరు గంజాల అశోక్, ఉపరాష్ట్రపతి అవార్డు గ్రహీత. మరి వారు ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నారు. షెట్పల్లి గ్రామం మోర్తాడ్ సుధాకర్ వాటర్ బాటిల్ తీస్తారు. నేను 2013 నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాను. ఏ మందులు వేయను. నాకు సర్టిఫికేట్ ఉంది ఆర్గానిక్ ఫార్మర్ అని. 5 ఏళ్ళ నుంచి కంటిన్యూ NPOP సర్టిఫైడ్ ఉంది. నేను ఓన్గా మార్కెట్ చేసుకుంటా. ఇప్పుడు దాదాపు 10,000 నుంచి 15,000 అమ్ముతారు ఫస్ట్. నేను 25,000 అమ్ముతాను. నా దగ్గర ఒకసారి తీసుకున్న వాళ్ళు ఇంకా మళ్ళీ వేరే ఎక్కడ కొనాలి. అంటే పూర్తిగా ఆర్గానిక్ అంటే కొంతమంది ఆ మందులు ఈ మందులు కొట్టేసి కలుపు మందులు కొట్టి అది చేస్తారు. అట్లా మేమేం చేయం. పూర్తిగా 100% చేస్తాము. సర్టిఫికేట్ ఉంది. ఓన్ మార్కెటింగ్ చేసుకుంటాం. రైతులకు ఒక సలహా, మనం మందులు ఎక్కువ పోసి మనం రోగాల పాలై అందరినీ రోగాల కాళ్ళ ఉన్న సంపాదించిందంతా పెట్టుకొని వ్యవసాయం వేస్ట్ అంటాం, అన్నీ వేస్ట్. అట్లా కాకుండా మన ఇంటి అవసరం. ఇప్పుడు అన్ని చిన్న కుటుంబాలు అయిపోయినాయి సార్. 4 కన్నా ఎక్కువ. ఒక 5 ఇస్తాలో 6 బియ్యం, హాఫ్ ఎకర్ సొంతంగా వరి పండించుకుంటే మనం ఒక రోజులో తినేది 90% అన్నం ఎక్కువ అవుతుంది. చాయ్ తాగినా 50 ml 100 ml, కూర అంటే కొద్దిగా, అదొకటి. ఒక హాఫ్ ఎకర్లో అన్నీ వచ్చేస్తాయి. సరే మనకు భూమి లేదు, ఉద్యోగాలు ఉన్నాం, సిటీలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల రైతులు వచ్చి 5-10 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నారు. మీరు ఒక 4 కలిసి ఆ రైతుకి ముందుగా చెప్పాలి, నువ్వు ఏ మందులు పోయకుండా పండియ్యి ఒక 4-5 రకాల కూరగాయలు, ఒక హాఫ్ ఎకర్ వరి మేమే తీసుకుంటాం. అప్పుడు రైతుకు ఒక బలం వస్తుంది, డబ్బులు అయితే వస్తాయి. జెన్యున్గా పండియ్యాలి. మన ఆరోగ్యం బాగుంటుంది, రైతు ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఇప్పుడు సార్ టెక్నాలజీ పెరిగింది అన్నట్టు విపరీతమైన మందులు కొత్త ఏదేదో వస్తుంది. చాలా మట్టుకు ఏంటంటే సార్కు తెలుసు, 1/2 లీటరు 1/2 లీటరు బాటల్స్ వస్తాయి. కంపెనీ వాళ్ళు హెక్టార్కి తయారు చేస్తారు. ఇది గుర్తుంచుకోండి. 2 హెక్టార్కి వాడు కంపెనీ వాడు తయారు చేస్తాడు. దాన్ని మనం హాఫ్ ఎకర్కో 15 నిమిషాలకో ఎకరంకే కొట్టిస్తాం. మళ్ళీ ఓతిగా కొట్టేస్తే అయిపోయి. అదేమవుతుందంటే దాంట్లో దోశ ఎక్కువై, ఇప్పుడు మనం పండించుకున్న మనం తింటాం కదా, మనం అమ్మేసి వేరేదైతే కొనుక్కోం కదా, మనకు రోగం వస్తుంది, అది తిన్నోళ్ళకి వస్తుంది. ఈ మందులు లెవెల్ కంట్రోల్ చేయరు, మనమే కంట్రోల్ చేసుకోవాలి. సరే ఆవులు పెంచడము, మూత్రం పట్టడము అదంతా కొద్దిగా పాత పద్ధతి ఉంది. ఇప్పుడు ఇంకా కొద్దిగా పాత పద్ధతి. ఈ యూరియా బీజీలు ఏం రాకన్నా ముందు పల్లీలు పండించుకొని నువ్వులు ఇంట్లో దంచుకోను, నూనె పట్టుకోను, రుబ్బుకోను, దాన్నే వంట చేసుకుంటారు. నీళ్ళ పిప్పిని తోటలేస్తారు. ఇప్పుడు గానగలు అయినాయి. నెలకు ఒక 30 కిలోలు ఒక హాఫ్ ఎకర్కి పొలంలో వరి పొలం వేస్తే ఏ మంది వేసే అవసరం రాదు. మీకు ఏమైనా వరి పొలాలు ఉన్నోళ్ళు ఈ ప్రయోగం చేయరు. 30 రూపాయలు అయినా కానీ 900 రూపాయలు అవుతాయి. నెలకు ఒక 900 అంటే ఒక 4 నెలలు అంటే ఒక 3,000-4,000 రూపాయలు అవుతాయి. చూడండి, దాంతో ఆరోగ్యకరమైన పంట వస్తుంది. మీరు ఎవరైనా కొత్తగా చేయాలనుకున్నా సింపుల్గా చేసే పద్ధతులు అవి. నేను 13 ఏళ్ళ నుంచి చేస్తున్నా. నాకు సర్టిఫికేట్ పోతలేం, పంట రాదు, అయిపోయింది. కానీ నేను భూములు అమ్ముకుంటా, ఇల్లు కట్టుకోను. నువ్వు ఎన్ని ఇండ్లు ఇంకా బిగాలు కొన్నా లాస్ట్ క్యాన్సర్ ఏదో వస్తుంది, దానికి పెట్టాలి. చాలామంది ఆఫీసర్లని పెద్దలని నేను గమనించాను. నేను చాలా మీటింగ్లో కూడా నేను కేవీకే కమిటీ మెంబర్. మాది అడాప్టెడ్ విలేజ్. నిన్న NTV టర్మరిక్ చైర్మన్, బోర్డు చైర్మన్ కూడా ఫస్ట్ మా ఊరికి వచ్చి మీటింగ్ పెడితే 125 మంది రైతులు ఒక 20 ఏళ్ళైతే
అదే గ్రోత్ వస్తుంది. దాంట్లో ఎన్ని రోగాలు వస్తున్నాయని మనం ఆలోచిస్తాం. నేను చాలా దగ్గరికి ఇంట్రెస్టెడ్ రైతులకు ట్రైనింగ్ ఇస్తా. ట్రైనింగ్ ఇవ్వకుండా మీరు ఒక ఊరిలో ఒక 10 మంది ఖచ్చితంగా జెన్యున్గా చేసుకుంటాం, ఏదో ఇప్పుడు ఈ రేపు వాడు అట్నే చెప్తాడు పోనీ అని రాకుండా మీ ఇంటి ఆరోగ్యం కోసం వేరే కూడా వద్దు. ఒక ఊరుని సార్ సపోజ్ దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, టీచర్లు ఉంటారు, కొంతమందికి వ్యవసాయం లేని వాళ్ళు ఉంటారు. వీళ్ళకి మనం పండించే విధానం చెప్తూ పోతే వాళ్ళు ఎందుకు కొనుక్కోరు? కలుపు ఉంది, కలుపు గడ్డి మందు కొడితే క్యాన్సర్ వస్తుంది తెలుసు. 2-3 సార్లు కొడుతున్నాం. దాన్ని మానించుకోవడానికి వరి గడ్డి కప్పడము, మల్చింగ్ చేయడము, ప్లాస్టిక్ పేపర్ వేయడము. ప్రభుత్వం కూడా ఎకరానికి 8,000-10,000 సబ్సిడీ ఇస్తుంది. చాలా ఉన్నాయి, కానీ చేసేవాళ్ళు కాదు. మనం చేయలేము. ఇప్పుడు మీరు అంతా ఒక స్టేజ్లో వచ్చారు కాబట్టి మీరు చేయలేము. మీరు మంచి మనసుతోని మీ ఇళ్ళల్లో ఒక 4 కుటుంబాలు కలుపుకొని చుట్టుపక్కల ఒక రైతుకి చెప్పారు, అరే బాబు ఈ సంవత్సరం నుంచి నువ్వే మందులు వేయవు, పల్లి పిండో పెండనో కోళ్ళ ఎరువు గొర్రెల ఎరువు వేయు. మీకు పెద్ద పెద్ద వాళ్ళు సైంటిస్టు అంటూ వస్తావు, ఏమైనా ప్రాబ్లం అయితే సైంటిస్ట్ నేను తోలుకొస్తాను. వ్యాపారి కషాయం ఒప్పిస్తావా, ఆవుమూత్రం చూపిస్తావా, ఏదో చెప్తాడు. అట్లా చేపియండి. రైతు డబుల్ రేట్ వస్తుంది, బాగుపడతాడు, వాడి కుటుంబం మంచిగా అవుతుంది, తింటాడు, మీకు కూడా మంచిది ఇస్తాడు. 9948 నాది రేడియోలో FM రేడియోలో ప్రతి ఒక దగ్గర ఒక చెప్పెల్లి గ్రామం మోతాడు మండలం నిజామాబాద్. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తా అంటే ఏమన్నా ఉన్న సమస్య ఉన్నా చెప్పవచ్చు. ఫోటో తీసి వాట్సాప్ పంపించిన దానికి ఏ కషాయం వాడాలా ఏంది కూడా చెప్తాం. మీరు ఇంటికానే చేసుకోవచ్చు. ఒక చిన్న సలహా, పంట పెడతాం, మందులు వేయం, ఏ రోగం వస్తే ఇట్లా అందరికి వచ్చే డౌట్ అది. ఒక 2 కిలోల వేప గింజలు పిండి 200 రోగాలు కంట్రోల్ చేస్తారు సార్. దాన్ని ఒక 24 గంటలు నానబెట్టి దాన్ని సైంటిస్ట్ వాళ్ళ NSK అంటారు, నీమ్స్ కర్నల్ ఎక్స్ట్రా. బయట 300-500 PPM అనేది దొరుకుతుంది, కానీ అది 50,000 PPM అవుతుంది. అంటే నువ్వు మందుల షాప్లోకి వెళ్ళి తెచ్చింది 5,000 PPM నువ్వు 5 సార్లు కొడితే ఇది ఒకటేసారి పనిచేస్తుంది. కిలో 50-60 రూపాయలు దొరుకుతాయి. అది కూడా ఓపికలేదు అంటే చెట్టు కింద ఏరుకోవచ్చు, ఒక 2 నిమిషాలు దంచుకోవచ్చు. అది కూడా అవసరం లేదంటే బయట దొరికే సంచులు వస్తుంది. ఇట్లా చేసుకోవచ్చు. ఈజీ మెథడ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సలహా ఇస్తాం. మరియు ముఖ్యంగా మన కమిషన్ సభ్యుడు, రైతు కమిషన్ సభ్యుడు గడు గంగాధర్ గారు, మామగారు సురేందర్ అన్న గారు, అంకన్న, మా అధ్యక్ష కార్యదర్శులు నారాయణ రెడ్డి, నిమ్మన్న, నరేష్ గారు వచ్చినందుకు అందరికీ కూడా ఈ సందర్శంగా వారు నిలుస్తారు. వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ వ్యవస్థను ప్రారంభించిన మా DS గారిని, పి శ్రీనివాస్ అన్న గారిని మేము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వారు ఉంటే మన మున్నూరు కాపులు ఎంతో అభివృద్ధి ప్రదంలో పోతుండే అని చెప్పేసి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. వారి శిష్యులుగా సురేంద్ర అన్న గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారి శిష్యులే. అంజన్న గారు, మేము, మా గడుగు గారు కూడా వారి అడుగుజాడులో వారు మన మున్నూరు కాపు కులస్తులందరినీ ఏకదాటిని తీసుకొచ్చేసి ముందుకు తీసుకుపోతారని నేను ఆశిస్తూ, నిజామాబాద్ జిల్లాలో నిజం చెప్పాలంటే ఏ కార్యక్రమం ఉన్నా ఏమున్నా పెద్దన్న మాదిరిగా మాకు DS గారు ఉండేవారు. ఇప్పుడు ఆ లోటు కొట్టొచ్చినట్టు మాకు కనిపిస్తుంది. వారి వారసులుగా మేము ఎవరిని ఎత్తుకోవాలో మాకు ముందుకు పోలేని పరిస్థితి కనిపిస్తుంది. మా దృష్టిలో ఇప్పుడు సురేందర్ అన్న కానీ, మా గడుగు గారు కానీ, ఇతర పెద్దలు కానీ ఏ సమస్య ఉన్నా వాళ్ళు మాకు అండదండాలు ఇస్తారని, ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు
రిటైర్డ్ ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ. వారందరికీ కూడా మీరు సహాయ సహకారాలు అందించాలి. మేము మీకు మీరు ఎక్కడున్నా ఏ పదవిలో ఉన్నా ఇంకా ముందుకు పోవాలని మా అంతు సహకారంగా మేము తప్పక కృషి చేస్తాము. మీ అందరి సహకారం కూడా ఇక్కడ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ, ఎన్నో పని ఒత్తిడులున్న మన గంగనగర్ ఇక్కడికి రావడము నిజంగా మనము అదృష్టవంతులని చెప్పాలి. వారి యొక్క నిజామాబాద్లో ఇప్పుడున్న లీడర్లలో సరైన నాయకుడిగా గుర్తింపుగా ఉన్నాడు ఆయన. వారు ఇక ముందు కూడా ఉన్నత పదవులు ఆశించాలని చెప్పేసి మన మున్నూరు కాపు కులస్తులందరం కూడా వారికి వెన్నంటుంటామని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఉత్తమ రైతులు అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్క సభ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు. ధన్యవాదాలు. సురేందర్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అమావాస్య శుభాకాంక్షలు. మీరు అందరూ కూడా చిన్నప్పుడు చూసి ఉండొచ్చు, అసలు ఎంత ఆనందంగా ఎంత పెద్దగా చేసుకుంటుంటే ఈ పండుగని. మట్టితో ఎట్ల బొమ్మలు చేసి వాటిని మంచిగా పీట మీద పెట్టి వాటికి పూజించి వాటికి నైవేద్యం కూడా చూపించేవాళ్ళం. ఈరోజు వాటి శ్రమ నుండి వాటికి విశ్రాంతి ఇవ్వాల్సిన రోజు ఈరోజు. అలాగే వాటికి పూజించుకోవాల్సిన రోజు. ఎడ్లతోనే అసలు రైతుతోనే ఎట్లుంటేనే మనం వ్యవసాయం చేయగలుగుతాం. సరే అఫ్కోర్స్ ఇప్పుడు సైన్స్ బాగా డెవలప్ అయ్యి ట్రాక్టర్లు వచ్చినాయి, అంత మిషనరీ వచ్చింది. కానీ ఆనాడు మాత్రం మొత్తం ఒక రైతుకు తన సహాయాన్ని సహకారాన్ని మొత్తం అందించి ఆయన రాత్రిపూట అంటే పని తీరిన తర్వాత బండి కట్టేసి మంచి హాయిగా నిద్రపోతే కూడా తనను చక్కగా తన ఇంటి ముందర తీసుకొచ్చి ఆపేటి. అంత విశ్వాసమైన జంతువు అది. దాన్ని ఎంత పూజించినా తక్కువనే. అసలు ఇవాళ మనం అన్నం తింటున్నామంటే ఆ రోజు నుంచి కూడా అవే కారణం. ఆ రోజు అవి పండించిన విత్తనాలే ఈనాటికి కూడా మనకు భోజనం పెడుతుంది. అయితే ఈరోజు ఈ ఉత్తమ రైతులుగా సన్మానం పొందుతున్న వారందరికీ కూడా, గుర్తింపు పొందుతున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మనం ఇట్లాగే జరుపుకోవాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ, గత సంవత్సరం నుంచి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మరి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మంచి 5 రైతులైనా కానీ వాళ్ళు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులు, మంచి పంట పండించే రైతులను కూడా సన్మానం చేస్తాం. ఈ సంవత్సరం కూడా 10 మంది రైతులకు సన్మానం చేస్తున్నాం. మరి ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లా నుంచి మరి రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు ఉన్నారు కాబట్టి, మన మామ గడు గంగాధర్ మామ ఉన్నాడు కాబట్టి మనం పిలుచుకుంటే బాగుంటుందని చెప్పి అనుకొని మరి వారిని ముఖ్య అతిథిగా మరి ఈరోజు కార్యక్రమానికి పిలవడం జరిగింది. మరి ఇప్పుడు మనం నిజంగా కూడా ఒక మంచి రైతులనే పిలిచాం. మనం నిజంగా ఇప్పుడు అశోక్ వచ్చిండు, ఉపరాష్ట్రపతితోని అవార్డు తీసుకున్న రైత. అంటే మంచి అందరు కూడా మనం మంచి వాళ్ళని కూడా మనకు వచ్చిన వాళ్ళు కూడా మంచి రైతులు వచ్చారు. మన సిహెచ్ రాజేందర్ కానీ, మొత్తం శ్రావణ్ కానీ, లింగారెడ్డి కానీ, బుద్ధయ్య లింగారెడ్డి పటేల్ కానీ అందరు కూడా ఒక మంచి ఉత్తమంగా, అంటే ఒక రైతు పరంగా రైతు బిడ్డగా వ్యవసాయం చేస్తున్న వారిని మన సభ్యులు కూడా చూపించడం జరిగింది. వారినే మనం ఈరోజు మరి సన్మానం చేస్తున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గడు గంగాధర్ మామ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. నమస్కారాలు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. మొట్టమొదటిసారిగా ఈ సమావేశానికి నన్ను పిలిచిన మీ అందరికీ పేరున వేదిక మీద ఎవరు పేరు వేసుకోకుండా అందరు పేరున వచ్చిన రైతన్నలకు నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. నాకెందుకో నా పుట్టిన గడియ మా అమ్మ నాన్న కానీ ఈ భూమి మీద పెట్టిన తద్వారా నా చుట్టిరకాలన్నీ ముందూరు కాపులో పెట్టింది. నేను ఉండేది దుబ్బలో మాకు 2 సంఘాలు ఉంటాయి. ఆ 2 సంఘాలలో నేను ఒక సభ్యుడిగా ఉంటాను. ఏదైనా పండగ పబ్బము ఎలక్షన్ ఏదన్నా అరే గడుగు మామతో మాట్లాడదామని మాటలు నాకాడ చుట్టిరగాడు ఎట్లున్నాయంటే బామ్మరుదులు, అత్తలు, మరదలు, వదినలు, మామలు, ఇప్పుడు కూడా మామలు అన్నదమ్ములాగానే మా వర్షాల్లో పిలుచుకుంటున్నాం. అట్లా ఇప్పుడు నరేష్ని ఆడ వచ్చినా మా అల్లుడు అంటే అల్లుడు వస్తుందని చెప్పిన. ఆ చుట్టిరకాలలో ఉన్నాను కనుక నన్ను
మున్నూరు కాపు సంఘ మీటింగ్ పిలిచిరు అని అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. రైతులకు అని అంటే కేవలం రైతులు అంటే అన్ని కులాలలో రైతులు ఉన్నారు. 100 ఎకరాలు, 50 ఎకరాలు, 10 ఎకరాలు, 5 ఎకరాలు చేసిన రైతులు ఉన్నారు. కానీ కేవలం మున్నూరు కాపు అని నేను అనుకోలేదు. ఇక్కడికి వచ్చినాక విచిత్రపోయినా అంతా మున్నూరు కాపు అని నేను అనిపించిందని. నా రాజకీయ జీవితం మొదలైంది కౌన్సిలర్గా. నేను కాంటాక్ట్ చెయ్యను, రాజకీయాలు నాకు ఇంట్రెస్ట్ లేవు అని చెప్పితే నా గురువు స్వచ్ఛ సర్గానాడు పెద్దలు ధరపూర్ శ్రీనివాస్ గారు అడ్వకేట్గా ఏమరకు పడతా అనుకుంటున్నావురా, బీఫామ్ రామకృష్ణ దగ్గర పెట్టినా నువ్వు కౌన్సిలర్ కాంటాక్ట్ చేయాల్సిందే అని చెప్పింది. అన్న దయచేసి నేను చెయ్యని చెప్తున్నట్టు ఏ ముర్రకు ఉల్టా మాట్లాడకు, ఫోన్ పెట్టేసి ఆయన పుణ్యం అంటూ టికెట్ ఇస్తే నాకు దుబ్బల 2 మున్నూరు కాపు సంఘాలు ఎప్పుడు రాజకీయాల చతురోత్సవం ఆడే ఆ 2 సంఘాలు నేను కౌన్సిలర్గా నిలబడితే అసలు పార్టీలన్నీ పక్కన పెట్టి మా కుటుంబ సభ్యుడు నిలబడ్డాడు అనే విధంగా నిజామాబాద్ అర్బన్లో అత్యధిక మెజార్టీతో గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ నేను ఒక్కరిని. నన్ను ఆ రోజు రాజకీయంగా మున్నూరు కాపు సభ్యులు, మున్నూరు కాపు ఉన్న అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ దీవించి పంపితే దానికి తోడుగా నా గురువు రాజకీయ గురువు ధరంపూర్ శ్రీనివాస్ గారు ఆశీస్సులతో ఇప్పుడు మళ్ళీ నేను మీ ముందు నిలబడే అవకాశం వచ్చిన సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను జుక్కల్ టికెట్ అడిగి జుక్కల్లో ఉందామని వెళ్తే మద్నూర్ మండలంలో ఉన్నా. మద్నూర్ మండలంలో ఎక్కడ ఉన్నానంటే ఇల్లు దొరుకుతలేదు, పిచ్చుకుందాలు అడిగిన కొన్ని రాజకీయ నిర్ణయంతో ఇల్లు ఇవ్వనీయలే, నాకు గడుగొస్తాం మాకు ఇబ్బంది అని. మద్నూర్లో ఎట్లా అన్నా మరి అని అంటే అక్కడ కూడా ఎదురైంది ఎవరు తెలుసు, నాకు మున్నూరు కాపోలేదు. ఎవడొచ్చేస్తాడు చూస్తామన్నా, నువ్వు మా ఇళ్ళల్లో ఉండు అని చెప్పి ఇల్లు కిరాయి ఇసుకొని నాకు ఇచ్చింది. కిరాయి కూడా ముట్టకుండా సొంత ఇల్లు ఇస్తే ఇప్పుడు మద్నూరు గ్రామంలో ఏ ఫంక్షన్ కానీ ఏమన్నా కానీ ప్రతి ఫంక్షన్కి నన్ను పిలుస్తారు. సాయంత్రం కాగానే అన్నకి రొట్టె పంపిద్దామా, ఏ కర్రీ పంపిద్దామా అని 300 రోజులే ఫోన్ చేసిన ఇంటికి, రాత్రి భోజనాలు వాళ్ళే. అంటే ఆ విధంగా చెప్పుకుంటా వస్తే ఇంకో కార్యక్రమం కూడా భగవంతుడు ఆశీర్వదించింది. నా కోడలు మున్నూరు కాకపోతే నా మన్మటి ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నా. నా జీవితాంతం మున్నూరు కాపులో సేవ చేస్తూనే ఉంటున్నా, వాళ్ళ దగ్గరే శిశరికంగా బతుకుతూనే ఉన్నా. కాబట్టి భగవంతుడు ఈ సంబంధాల్లో ఈ కార్యక్రమాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కానీ ముఖ్యంగా అశోక్ గారు చక్కని మరి రైతుగా బాధ్యతలు చేపట్టిన తద్వారా ఉపరాష్ట్రపతి యొక్క అవార్డు పొందిందంటే చాలా గొప్ప. వారిని సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో వ్యవసాయం గురించి ఇప్పుడు నేను అగ్రికల్చర్ కమిషన్ మెంబర్గా రేవంత్ రెడ్డి గారు వేశారు. నేను చాలా బాధపడ్డా, ఈ కమిషన్ మెంబర్ రన్నికి ఎందుకు వేసారు, నేను జాయిన్ కాను ఈ కమిషన్ మెంబర్ కానీ. సీఎం గారు 15 రోజుల తర్వాత పిలిచి నేను చెప్తున్నా, నువ్వు చాలా సీనియర్, నువ్వు జాయిన్ అయిపో, నా మాట నువ్వు రైతులకు సేవ చేసిన అదృష్టం కలిసి వచ్చిందంటే సరైన బాధకు జాయిన్ అయినా. కానీ ఈ రైతాంగాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే, రైతులు మాట్లాడే మాటలు వింటుంటే అసలు జీరో నాలెడ్జ్. మనం ఏమీ తెలియదు వాళ్ళ మాట్లాడే ముందు. చిన్నప్పుడు మేము ఎరువండి కొట్టుకుపోయినాం, బర్రెలు 5-6 బర్రెలు పాలు విండి ఓటలు పోసేసి కాలేజీ పోతుంటే, చెరుకు తోటలకు ఇక పంట పండినాక పోయి పరిగేరుకుంటుంటే ఇవన్నీ చేసిన, ఇవన్నిట్లో తిరిగిన. కానీ ఇప్పుడు రైతులు మాట్లాడుతూ ఉంటే అలా నాలెడ్జ్ చూస్తుంటే అబ్బా, అసలు ఏ చదువుకున్నోడు, ఏ పిహెచ్ఓడు, ఏ సైంటిస్టుడు అంటున్నాడు. నేను మొన్న సైంటిస్టులలో స్పీచ్ మాట్లాడేటప్పుడు నేను చెప్పిన, సైంటిస్టులు అంటే మేము తక్కువ చేస్తున్నాను కానీ వాళ్ళకంటే తక్కువ ఉన్నారు ఆ రైతు గురించి. ఆ రైతు ఇంత కష్టపడి భోజనం పంట పండించి భోజనం పెడితే తిని బ్రతుకుతున్నాం, కానీ అది తిని బ్రతుకుడికే ఉన్నారు. మీరు న్యూ టెక్నాలజీ చూస్తే వారు న్యూ టెక్నాలజీ గురించి ఎన్ని విషయాలు చెప్పారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అశోక్ మాట్లాడుతుంటే విచిత్రంగా చూస్తే ఎంత అమాయకంగా సింపుల్గా ఉన్న ఆయన న్యాచురల్ ఫార్మింగ్ గురించి అంతా చెప్తా ఉన్నాడు. చాలా సంతోషం అశోక్, నువ్వు ఇంకా మా అగ్రికల్చర్ కమిషన్ నుండి నీకు ఏ సైంటిస్ట్ కావాలా, కలెక్టర్తో మాట్లాడాలా, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ని కావాలా, నీ దగ్గరికి పంపించమంటే నేను పంపిస్తాను. నిన్న కొందరు రాజకీయ పార్టీ వాళ్ళు యూరియా లేదని మాట్లాడితే నేను అందరూ ప్రశ్న తీసుకుపోయి యూరియా ఎంత ఉంది జిల్లాలో, మనకి వచ్చిందంత 75,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు జిల్లాకు రావాల్సింది ఉంటే 67,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. ఇంకా 8,000 రావాలా, ఇంకా 4,000 యూరియా ఉంది ఎక్కడ ఫర్టిలైజర్ కానీ, సొసైటీ కానీ, గోదాంలో కానీ. ఇంకా 4,000 కేంద్ర ప్రభుత్వం పంపించాల్సి ఉంది. అట్లా రైతాంగం పట్ల ఉన్నది. కానీ దయచేసి రైతులు కూడా మేము కోరేదంటే, యూరియా ఎక్క చల్లుతే ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. అశోక్ చెప్పినట్టుగా ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. మన ఆరోగ్యాలు మనమే చెడగొట్టుకుంటాం. అమ్మ కడుపులోంచి భూమి మీద పడ్డ తర్వాత మనం ఇంత ఆరోగ్యంగా ఉంటున్నాం, కానీ మన కుడి చేతితో అన్ని రోగాలు మనమే లోపలికి పంపిస్తుంది. దయచేసి మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలంటే కొద్దిగా జాగ్రత్త వహిస్తే చాలా సంతోషం. ఈ ఎరువుల వలన రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఎకరాల భూమి పనికి రాకుండా పోయింది. ఏ పంట పండుతో లేదు.
దాంట్లో ఏదో వేసిన పంట వస్తలేదు, దిగుబడి వస్తలేదని రైతన్న బాధపడి అప్పులు చేస్తూ ఉన్నాడు. కానీ గతంలో ఎంతైతే మనం ఆ రోజుల్లో చిన్నప్పుడు చూస్తూ ఉంటే ఎరుబండి మీద ఎరువు ఉండబోయి సాయంత్రం వేసి ఒకరోజు మొత్తం చిదలేవారు పొలం అంతా, దాంతో చెప్తుంటే ఇప్పుడు ఆ ఎరువు అనేది కనిపిస్తుంది. ఎరువు కనిపించడానికి కారణం మన ఇంటి కూడా బర్రెలు ఉంటలే, ఎడ్లు ఉంటలేవు, ఆవులు ఉంటలేవు. ఈ పెంపకాలు పెంచుతలేం. ఇవి పెంచితే మనకు న్యాచురల్ ఫార్మింగ్ చేయొచ్చు. న్యాచురల్ ఫార్మింగ్ గురించి సైంటిస్టులు చెప్తా ఉన్నారు. కానీ ఎంత సైంటిస్టులు చెప్పినా ఒరిజినల్గా రైతన్న ఆ రోజు కష్టపడి ఉదయాన్నే 4 గంటలు వేసి ఎరుబండి కొట్టుకొని పొలాలు ఎరుగొట్టినప్పుడే చక్కని వడ్లు వస్తుండే, వడ్లకు మంచి భోజనం, మనం చక్కని తిండి తింటుండేవి. ఈరోజు దానికి తవుడు ఎంత ఉంది, తవుడు పర్సెంటేజ్ ఎంత పోయింది, వైట్ ఎంత అయింది, అది చూసుకుంటా తెల్లదనాన్ని, తెల్ల బియ్యం ఎంతైతే చూస్తున్నామో ఆ తెల్ల బియ్యంతో అన్ని రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఆర్గానిక్ సంబంధించి మీకు సైంటిస్ట్ మనం నిజంగా అశోక్ గారు మీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. మీరు కార్యక్రమాలు పెట్టండి, వీటికి తప్పకుండా వారిని సంబంధిత అధికారులు ఎక్కడంటే అక్కడ ప్రోగ్రాం పడితే సంబంధిత అధికారులను తీసుకొచ్చి వారికి ఎడ్యుకేట్ చేద్దాం. అంటే రైతులకు తెలియదే అని కాదు, ఇంకా 4 ముక్కలు ఎక్కువ ఎక్కితే బాగుంటుందన్న ఆలోచన. దానితో పాటు మరి సమయం ఎక్కువ అవుతుంది కనుక కాలాతీతమైంది. ఎడ్ల పొలాలు అమాస అంటే పెద్ద ఇప్పుడు మన సురేందర్ గారు చెప్పారు చాలా చక్కగా. మనం ఎడ్ల పొలాల మట్టితో ఎడ్లను చేసి పూజలు చేసి సాయంకాలం మారు ఇంత పండుగలాగా ఉంటుండే. జీతాలకు పోలేలు పెట్టి, జీతానికి కొత్త బట్టలు పెట్టి, ఎడ్లకు అవిటికి అవి పూజ అవి ఇట్లా మా డెకరేషన్ లాగా అవి కప్పి ఆ కార్యక్రమాలు నిర్వహించుకుంటే అవన్నీ ఇప్పుడు కార్యక్రమాలు కనిపిస్తలేవు. కానీ ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం తీసుకున్నా. మరి మీకు ఎవరు సలహా ఇచ్చారో, రాష్ట్ర కమిటీ, మీ కమిటీ, మీరు నిర్ణయించుకున్నా. కానీ మీకు 2 చేతులతో నమస్కారాలు తెలియజేస్తున్నా. పాత పద్ధతులను పెళ్ళి రోజు మన కల్చర్ అంతా పోతుంది. పెద్దలకు మర్యాద ఇచ్చే పద్ధతులు పిల్లల దగ్గర పోతూ ఉన్నాయి. పిల్లలకు వాడిని ఉండబోయి మనం వాడు స్టడీ కొట్టి ఎన్నో చక్కగా చదువుతాడు, హాస్టల్ చేస్తే వాడికి మేనత్త తెలుస్తలేదు, పెద్దనాన్న తెలుస్తలేడు, మేనమామ తెలుస్తలేడు. అది హాయ్ అంకుల్ అని స్టైల్గా అంటాడు. మేనమామ మామయ్య అంటే వాట్ ఈస్ ద మామయ్య అంటాడు. ఆ పరిస్థితి వస్తున్నది. కానీ ఎక్కడ వేసినా ఏడ ఉంచినా పిల్లలకు సాంప్రదాయాలు, పద్ధతులు, మర్యాదలు నేర్పిస్తేనే మన కల్చర్ బ్రతుకుతుంది. వాళ్ళకి ఏం చేయలేకుండా వానికి పిలుచుకొచ్చారే రుబ్రాయి అని అడుగు, ఇట్స్ గ్రైండర్ అంటాడు. వాడికి రుబ్రాయి కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం కనుక సాంప్రదాయాలు పిల్లలకు నేర్పిస్తూ ఉంటే అంటే పిల్లలకు మనం ఇంట్లో చెప్తలేమని కాదు, చెప్పుతున్నాం. ఈ చెప్పుతున్నాం కానీ స్పీడ్ జనరేషన్లో పిల్లలు కొన్ని పద్ధతులు మర్చిపోతూ ఉన్నారు. ఈ పద్ధతులు అంటే వ్యవసాయం పద్ధతులు మనం అన్ని చక్కగా. కానీ ఇంకో కూడా నేను దయచేసి ఇప్పుడు వినాయకుల చవితి వస్తే మా దుబ్బలో నేను ముందుగా 2 సంఘాలు లీడ్ చేస్తాయి ఆ రథాన్ని. ఆ రథానికి ఒకప్పుడు ఇంటింటికి 2 ఎడ్లు కడుతుంటారు లాగడానికి. ఇప్పుడు ఎడ్ల గురించి ఊళ్ళలో పోయి కిరాయి తీసుకొచ్చే పరిస్థితి. అంటే రైతాంగం ఇంతకుముందు ఎవరో మాట్లాడినట్టు యువకులు ముందుకు వస్తలేరు వ్యవసాయం చేయడానికి. యువకులు ముందుకు వచ్చి ఎడ్యుకేటెడ్సే ఈ ఉద్యోగాలు ఈ రోజులలో పరిస్థితి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏమొచ్చినా ఉద్యోగాల పరిస్థితి అంతంత మాత్రమే ఉంటున్నది. కనుక ఈ వ్యవసాయాన్ని పెంచుకుంటా పోతే అసలు చుట్టుపక్కల ఎక్కడ చూసినా వరి పంటలు, పొలాలు, చెరుకు తోటలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ రియల్ ఎస్టేట్గా మారిపోయి అన్ని ఇండ్లు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే ఏడికెళ్ళి వస్తున్నాయంటే అప్పుడు కాలువలు వారితే పెద్ద మనుషులు అప్పుడు నిర్ణయించిన మార్గాలు ఏంటంటే ఈ పొలంకు ఈ ఆయకట్టుకు నీళ్లు రావాలా, ఈ ఆయకట్టుకు నిండితే ఆయకట్టుకు వర్షపు నీళ్ళు కానీ ప్రాజెక్ట్ నీళ్ళు కానీ. ఇప్పుడు ఆ పొలాలు లేవు, ఇల్లు అయినాయి. ఆ నీళ్ళకి ఎటు వస్తే చక్కగా మార్గం అంటే ఆ ఇళ్ళలో నిండిపోతాయి. ఆ ఇల్లు నిండా ఆ లీడర్ ఏం చేస్తలేడు, ఈ లీడర్ ఏం చేస్తున్నాడు. మా ఇంట్లో నేను నీళ్ళు నిండినాయి అంటే నీళ్లు కాదు ముందు, ఇది పొలం, ఒక రైతుకు సంబంధించిన వ్యవసాయం క్షేత్రం అదంతా. ఆ నీళ్ళన్నీ వచ్చి ఈ ఆయకట్టుకు వస్తుంది. ఆయకట్టుకు వచ్చే నీళ్ళు అదే పద్ధతిలో ఇళ్ళలోకి వస్తున్నాయి. కనుక దయచేసి చుట్టుపక్కల కూడా అంతా రియల్ ఎస్టేట్ అనుకుంటా పోతూ ఉన్నది. ఉండకాడికన్నా ఊర్లలో మన బంధువులు, మిత్రులు ఎవరున్నా కానీ కూడా ఈ వ్యవసాయాన్ని పెంపొందిస్తేనే భవిష్యత్తు ఉన్నది. రానున్న తరాలలో ఇప్పుడు చెప్పాను ఉదాహరణకు 30 లక్షల ఎకరాల భూమి సాగుకు లేకుండా పోయింది. చెరుకు పంట ఆ రోజు చెరుకు ఇంత లావుగా నల్లగా ఉంటూ ఆ చెరుకు ఇప్పుడు అవ్వపడతలేదు. అసలు చెరుకు పంటనే లేదు. ఇండస్ట్రీ చేద్దామని బోధనలో ఉన్న ఫ్యాక్టరీ రైతులందరూ చూసి మీటింగ్ పెట్టినాం. చెరుకు పంట ఎంతమంది వేస్తారు, మళ్ళీ ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దామని. పాతగా ఎవరైతే లీజ్ తీసుకుంటారో 200 కోట్ల రూపాయలు అప్పు ఉంటే ప్రభుత్వ పరంగా ఆయనకు 200 కోట్లు కట్టించినాం. కట్టించేసి ప్రభుత్వం హ్యాండర్ చేసుకున్నామంటే రైతులు ముంగటికి వస్తలేదు. ఎందుకు అంటే ఈజీ మెథడ్, ఈజీ పంట. వరి పెట్టేసేస్తే నీళ్లు బారి చింటికాడు ఉంటే పండిపోతున్న ఆలోచనలో ఉన్నారు. కూరగాయలు ఉన్న బోయినపల్లి మార్కెట్ పోతే మన తెలంగాణకు సంబంధించిన కూరగాయలు ఎక్కడికి వెళ్ళావు, మొత్తం కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఈ బీహార్కి వెళ్ళిన దగ్గర భారతదేశంలో ఆంధ్ర వచ్చిన కూరగాయలు తప్పితే మన తెలంగాణ లేనే. నేను నిన్న వారం కిందటే నేను మార్కెటింగ్ కమిటీ విజిట్ చేసిన. ఆడ రివ్యూ చేస్తే మన మార్కెట్లో ఏం కూరగాయలు వస్తుంటే ఏ కూరగాయలంటే మహారాష్ట్ర ధర పెరుగుతున్నది. ఎందుకు పెరగది?
వాడు ఆ ట్రాన్స్పోర్టు మధ్యవర్తి బ్రోకర్ ఇదంతా చేయడానికి ఇక్కడికి వస్తే మన అమ్మ అక్క చెల్లెళ్ళు మన బంధువులు పోయి కూరగాయలు ఉంటుంది రేట్లు పెరిగిపోతున్నాయి. అదే మనం పండించుకుంటే బాగుంటుంది. ఒకప్పుడు ఎక్కడ చూసినా ఇంత పొలం వేసినా ఆ పక్క కూరగాయలు ఆ నారు తల్లుతుంటే మిరపకాయలను టమాటాను మెంతెం కూరదనో వేస్తుంటే అటువంటి పద్ధతులు లేకుండా పోతున్నాయి. అన్నిటికీ యూరియా అవన్నీ చల్లనేయకుండా ఇంకా స్వతహాగా మనం చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ ఎడ్ల పొలాల అమాస రోజు ఎవరికైతే రైతులకు కమిటీ వారు నిర్ణయించారో వాళ్ళందరికీ అడ్వాన్స్గా కంగ్రాట్స్ తెలియజేస్తూ చక్కగా ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి మండపం ఆ రోజు నేను ఊకే సిందని అంటుంటే మండపం అంటావు అదంటావు దానికి ముందు కాపుల్లో చేస్తా వేరేలాగే అంటే ఊకే బద్మాష్ వరకు అంటుంది. అటువంటి ఈ మండపంలో సాయంకాలం కాకుండా 11-12 గంటల కార్యక్రమం ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్న మున్నూరు కాపు సంఘాలకు సంబంధించిన పెద్ద వ్యక్తులని పెద్దలని ఇంకా ధోతి పట్టుకలు చుట్టుకున్న మన మున్నూరు వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అటువంటి మన మున్నూరు వాళ్ళందరి నుంచి మధ్యాహ్నం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే భోజనాలు చేసి అవార్డులందరూ తీసుకొని సాయంత్రం మీటికి వెళ్ళి 4-5 గంటలకు వెళ్ళే విధంగా ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులందరూ చేయాలని మీకు పేరున కోరుతా ఉన్నాను. ఎందుకంటే మొన్న కూడా నేను ఒక సందర్భంగా మాట్లాడినా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరే నేను కాంగ్రెస్ పార్టీని నేను మాట్లాడకూడదు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంకు సంబంధించిన కార్యవర్గాన్ని మంత్రి మండలిలో మున్నూరు కాపులు లేరు. కానీ మున్నూరు కాపు ఒక క్యాబినెట్లో ఒక చోటు కల్పించాలా. మున్నూరు కాపు చాలా పెద్ద కమ్యూనిటీ. ఎక్కడ పోయినా ఏ విధంగా మున్నూరు కాపు ఉన్నది ఇవ్వాల్సిందే. గతంలో పార్టీ అధికారంలో లేనప్పుడు 4 వర్కింగ్ ప్రెసిడెంట్ లేచింది. ప్రెసిడెంట్ తర్వాత 4 వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక మున్నూరు కాపులు పెట్టాను. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, పార్ట్ ఆఫ్ ద మెదక్, హైదరాబాద్ మున్నూరు కాపు పాపులేషన్ చాలా ఉంటుంది. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టండి. మాకు ఈ లోటు ఏర్పడుతుంది. ఎందుకంటే నేను ధరంపూర్ గారి శిష్యుని, ధరంపూర్ శ్రీనివాస్ గారితో ఎటు తిరిగినా ఎక్కడ తిరిగినా నాకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. సారీ టైం ఎక్కువ తీసుకుంటున్నా. బొమ్మ వెంకన్న అని మున్నూరు కాపు సీనియర్ లీడరు కరీంనగర్ జిల్లా. నన్ను కరీంనగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ పెట్టండి. మున్నూరు కాపు ముద్దు బిడ్డలకు స్వాగతం పెద్ద ఫ్లెక్స్లు పెట్టి అన్న నా 2 ఫోటో పెట్టిండు. నేను పోయినా ఎంకన్నా ఇది ఎవరు చెప్పారు అంటే అంతా మున్నూరులోకి పెట్టినాం అన్నాడు. నీకు దండం పెడితే మున్నూరుని కానీ తెలిసినటువంటి తిట్టాడు ఆ ఫ్లెక్స్ తీపిచ్చాను. నువ్వు డీస్మాస్ బంధువు కదా అన్నాడు. నేను డీస్మాస్ బంధువుని గాను డీస్మాస్ శిష్యుని నేను అని చెప్పిన. అప్పుడప్పుడు ఫ్లెక్స్లు మార్పించిన అంటే అంత అవినవ సంబంధాలు పెరిగిపోయినాయి కనుక పెద్దలు శ్రీనివాస్ గారు చేసిన ఈ మండపంలో రైతులకు సన్మానం అనే కార్యక్రమాన్ని చాలా పెద్ద మొత్తంలో చేయాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఇక్కడ వచ్చిన వాళ్ళు మామలు ఉన్నారు, అన్నలు ఉన్నారు, అల్లుడు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, ఇక్కడ మా మేనమామ ఉన్నాడు. అందరికీ పేరు నాకు నాడు మీ 2 మన్మళ్ళు ఉన్నారు. ఇక్కడ నా మనమడి దాడు నేను పెళ్లి చేసిన వాడిని పెళ్లి చేయాలని చేసిన నిలబడ్డా చేసేసి అట్లా ఈరోజు నాకు ప్రేమగా రెడ్డి సాబ్ అని పిలుస్తాడు మా గంగాధర్. నేను కూడా రెడ్డి సాబే అంట. అట్లా అందరు ఆప్యాయతలు పంచుకున్నామంటే దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు అంత ఆప్యాయతలను పిలిచినందుకు నా శిరస్సు మంచి మరో ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో మన మున్నూరు కాపు సంబంధించిన రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులుగా వచ్చి ఆ స్టేజ్ మీద కూర్చుండి చేయాలని పెద్ద ధరంపూర్ శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రంలో ఈరోజు లేడు. ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు కనుక మున్నూరు కాపుల ఇంపార్టెన్స్ అని పెంచే విధంగా మీరు విజృంభించండి. ఈ రాష్ట్రంలో మన మున్నూరు కాపుకి ఎక్కడ ఏ పార్టీ అధికారంలో వచ్చిన క్యాబినెట్లో ఇవి ఉండే విధంగా మీరందరూ ఇక్కడి నుంచి నాంది పలికి ముందుకెళ్లాలని కోరుకుంటే అవకాశం మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై కిసాన్, జై మున్నూరు కాపు. శిష్యుని 9 సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ చేసిన నా తర్వాత 9 సంవత్సరాలు ఎవరు చేయలేదు. నేను ఎందుకు రుణపడి ఉంటా అంటే ఆయనకి నన్ను కొందరు రాజకీయ కుట్రలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తీస్తా అన్న తరుణంలో పెద్దలు శ్రీనివాస్ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. కష్టపడి ఫోన్ దొరకబట్టుకొని నన్ను జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ తీస్తామరు, డీస్మార్స్ గారు శిష్యుడు అనే పేరు మీద నన్ను తీసేస్తామరు అంటే సౌత్ ఆఫ్రికా ప్రోగ్రామ్ క్యాన్సల్ చేసుకొని హైదరాబాద్కి వచ్చి ఎయిర్పోర్ట్ను వచ్చాయంటే ఆయన అక్కడికి వెళ్ళి ఫ్లైట్ దిగే టైంకు నేను ఇక్కడ ఎయిర్పోర్ట్కి పోయి నన్ను బెంగళూరుకి వెళ్ళిపోమన్నాడు. ఆయన హైదరాబాద్లో ఇంటికి వచ్చి ఫ్రెష్ పోయి ఢిల్లీకి వచ్చిండు. ఆ తద్వారా ఢిల్లీ నాయకులను కన్విన్స్ చేసి నన్ను కంటిన్యూ చేశారు 9 సంవత్సరాలు. కనుక నా దగ్గరికి ఎవ్వరు నా మున్నూరు కాపు సోదరులు ఎవరు వచ్చినా మా అమ్మలో ఒక్కరు వచ్చినా నాకు చాలామంది అత్తమ్మలు వదలు మరదళ్ళు ఆ వర్షాల నుండి ఎవరు వచ్చినా వాళ్ళకు సెకండ్ల ముందు కాపులకు పని చేసి పెడతా ఉన్నాను. ఎందుకంటే నాకు శ్రీనివాస్ గారి పుణ్యం అంటూ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. లేకపోతే గడు గంగాధర్ ఎవడు ఇప్పుడు గుర్తుపట్టలేడు కూడా చేస్తున్నాడు. ఆ పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఎవరు ఎక్కడున్నా ఏ సమస్య ఉన్నా మన మున్నూరు రోజులు నాకు ఫోన్ చేయండి, లేదా నా ఇంటికి రండి, నా ఇంటికి రండి ఛాయ్ తాగండి, మీ ఏ పని చేయమంటే తప్పకుండా చేస్తా. ఇక్కడ కోపం రాచు మా అల్లుడికి మొన్న మా బిడ్డ పని చెప్పిండు. ఆ దరిద్రానికి ఆ పని అయితే లేదు. అందరు రామంటుండే నా పని వేస్తాను మనసులో అనుకుంటాడు. కాబట్టి అది నా చేయి నా పరిధి దాటిలో ఉన్నది, ప్రయత్నం చేస్తున్నా. అయితే భగవంతుడు దయ మా శేఖర్ గారు నారు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆ శేఖర్ గారు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ధరంపూర్ సింధన్న జాబ్ పెట్టించుండు. అట్లా ఎంతోమందికి చేసిండు ఆయన. సరే పరిస్థితుల ప్రభావం ఆయన అందరం ఆయన కాళ్ళకట్ట ఇవ్వడం కానీ పరిస్థితుల ప్రభావం పోయిండు. మనం కూడా పోతున్నామే. ఏ అవకాశం ఉన్నా ఏది ఉన్నా ఏ సందర్భంగా నాకు మీరు ఆర్డర్ వేయచ్చు,
మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా నన్ను దబాయించి కూడా చెప్పొచ్చు, నథింగ్ చెయ్యండి అని చెప్పేసి నాతో చేతనైతే తప్పకుండా ధర్మపురి శ్రీనివాస్ గారి శిష్యుడిగా ముందూరు కాపులలో ఒక సభ్యుడిగా తప్పకుండా నేను చేసుకుంటాను తెలియజేస్తున్నాను. జై హింద్, జై రైతు కమిషన్ సభ్యులు గంగాధర్ మామ మంచి మెసేజ్ ఇచ్చారు అందరికీ. ఒక ఉత్సాహవంతమైనటువంటి మెసేజ్. మన నిజామాబాద్ జిల్లా మరి కీర్తిశేషులు ధర్మపురి శ్రీనివాస్ గారి శిష్యులు. ఒక మంచి అవగాహన, ఒక రైతుల మీద ఉన్నటువంటి అవగాహన, ఇవన్నీ కూడా మరి ఎవరైతే రైతు బాంధవులు అవుతారో వాళ్ళందరి గురించి మంచి అవగాహన ఉండి మంచి మెసేజ్ కూడా మనందరికి ఇచ్చినందుకు మా ఎంప్లాయీస్ మున్నూరు కాపు ప్రభుత్వ ఎంప్లాయీస్ మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు. మంచి మీరు చెప్పినట్టు మీరు ఇచ్చిన సజెషన్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద ఎత్తున మరి ఈ హాల్ అంతా కూడా నిండిపోయే విధంగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మున్నూరు కాపులను నాయకులను కూడా పిలిచి పెద్ద ఎత్తున మరి కార్యక్రమాన్ని ఈ ఎడ్లపూల అమాస కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇవే కాకుండా మరి లాస్ట్ ఇయర్ నుంచి కూడా మేము ప్రతిభా పురస్కారాల అవార్డు కూడా మేము అందజేస్తున్నాము. ఇటీవల మరి దానికి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించాము. ఎస్ఎస్సిలో ఇంటర్లో టాపర్స్ స్టూడెంట్స్కి మరి ఇంటర్లో మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఇంజనీరింగ్లో మళ్ళీ వాళ్ళకు కూడా మనం సన్మానం చేయడం జరిగింది. ఇంకా చాలా కార్యక్రమాలు, ఉత్తమ మహిళా పురస్కారాలు కూడా మహిళా దినోత్సవం రోజు చేయడం జరిగింది. అలాగే టీచర్స్ డే కూడా ఉపాధ్యాయులు అంటే మన రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సావిత్రిబాయి పూలే జయంతి రోజు మరి మహిళా ఉపాధ్యాయులను, లెక్చరర్స్ను, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, ఇంటర్ లెక్చరర్స్, హై స్కూల్ టీచర్స్ అందరికీ కూడా మనం ఇక్కడ సన్మానం చేసుకున్నాము. మరి ఇవన్నిటికి కూడా మరి మా జిల్లా ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు మంచి పూర్తి సహకారాన్ని ఇస్తూ మరి మా సెక్రటరీ కూడా మంచి కోఆర్డినేషన్తో ఉత్సాహంగా ముందుకెళ్తూ మరి ఏది కార్యక్రమం కావాలన్నా కానీ మాకు సురేందర్ అన్న ఈ హాల్ కానీ లేకపోతే పట్టణ మున్నూరు కాపు సంఘం నేల్కల్ రోడ్ కానీ ఇస్తున్నారు. అలాగే శివాజీనగర్ మున్నూరు కాపు సంఘం వాళ్ళు కూడా మాకు కంటిన్యూగా ప్రతిభా పురస్కారాల కోసం ఆ హాల్ని ఫ్రీగా ఇస్తున్నారు. మరి ప్రతిసారి మీటింగ్ పెట్టుకోవడానికి కూడా సురేందర్ అన్న ఇక్కడ మాకు అవకాశం ఇచ్చారు. మీరందరికీ కూడా మేము ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు చాలా అందరు కూడా వెయిట్ చేస్తే చాలా కాలాతీతమైంది. ఇప్పుడు ఎవరైతే ఉత్తమ రైతు అవార్డు గ్రహీతలు ఉన్నారో వారిని సన్మానం చేసుకుందాం. మరి మరొకసారి అన్నకు కూడా మామకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి పురస్కారాలు అందజేయడానికి మీరు కూడా ఈ మధ్యకాలంలో పటేల్ పేరు స్టార్ట్ అయ్యింది లేక మీకు ఇప్పుడు సిగ్గు అనిపిస్తే పిల్లలకు రికార్డ్స్లో వాళ్ళ పేరు పటేల్ స్టార్ట్ మీరందరూ రాస్తే ముందు